దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అందరూ వస్తారు. బాపట్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మరాజు ఆదేశానుసారం బాపట్ల టీడీపీ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించబడింది. వైసీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రి వదిలి పట్టుకొని సమరాల రాంబాబు ఆంబోజు రాంబాబు అంటారు. వయసు పెరిగింది, తలనరిసింది, ఏదో తను నోటికి వచ్చినట్టుగా ఏదో వచ్చి పదజాలాలు దాల్చు దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతున్నాడు. అది ఎంతవరకు ప్రజలు చూస్తూ ఉన్నారు. తిరుపతిలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆ లడ్డులో కల్తీ ఉందని సుప్రీం ఆదేశాలు ఇచ్చి సిట్టువాడి 440 కోట్ల రూపాయలు స్కామ్ చేశారని వివరంగా తెలియపరిచినా కూడా దాన్ని ఏదో మనిషిపుచ్చుకోవడం కోసం, దాన్ని మర్చిపరచడం కోసం చేసే ఆరోపణ చేస్తూ ఈ ఫ్లెక్సీల మీద గొడవలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని గౌరవించాం, చంద్రబాబు నాయుడు గారిని ఎట్లాంటి మాటలు అనుకోదని ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఎంతవరకు ప్రజలు చూసి దాన్ని గౌరవిస్తారో, గతంలో కూడా ఇట్లా మాటలు మాట్లాడేయటం వల్లనే ఆఖరికి అసెంబ్లీలో కూడా లెజిస్లేటివ్ రాని పరిస్థితిలో ఉన్నారు. మళ్ళా రాబోయే కూడా ఏ ఒక్క సీటు కూడా రాని పరిస్థితిలో వస్తారు. గౌరవించదాకా ముఖ్యమంత్రి వదిలి పట్టుకొని సమరాల రాంబాబు ఆంబోజు రాంబాబు అంటారు. వయసు పెరిగింది, తలనరిసింది, ఏదో తను నోటికి వచ్చినట్టుగా ఏదో వచ్చి పదజాలాలు దాల్చు దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతున్నాడు. అది ఎంతవరకు ప్రజలు చూస్తూ ఉన్నారు. తిరుపతిలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆ లడ్డులో కల్తీ ఉందని సుప్రీం